అక్కడికి. అలాగే సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. ఇప్పుడు కూర్చోబెట్టి గౌస్ గారి సమస్య నా దాకా వచ్చింది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్, సిస్టమిక్ ఫెయిల్యూర్. అది సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఒక ఎస్ఐ చేయాల్సిన పని, అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని. ఒక ఎస్పీ దగ్గర కూడా రాకూడదు, అది ఒక డిప్యూటీ సీఎం హోదా దగ్గరికి అసలు రాకూడదు. బట్ మనం సక్సెస్ఫుల్గా సమస్యలను ఎక్కడికక్కడ బలహీనం చేసుకుంటూ వచ్చేసాం. వాడు మావాడని ఏడిపించండి, వదిలేసేయండి అని ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీసులను వదిలేస్తే, ఎస్ఐలకి చెప్పేస్తే సిస్టమ్ని ఇలాగే చంపేస్తాం కదా. సో నేననేది అందరూ కూర్చొని జెన్జీ అని కథలు చెప్తా ఉన్నారు. ఐ వాంట్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ అకౌంట్. భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుని మీరు ఎలా నిర్ధారించుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. మీరు కనుక క్రిమినల్స్కి కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాడటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్, దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు నాకు.